మూడం సమయంలో ఏమేం చేయవచ్చునో కూడా మన శాస్త్రం చెప్పింది. చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చు, దూర ప్రయాణాలు కూడా చేయవచ్చు, ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా నిరభ్యంతంగా చేయించుకోవచ్చు, భూములు అమ్మడం, భూములు కొనడం లాంటివి కూడా చేయవచ్చు. అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు. రిజిస్ట్రేషన్ పనులు చేయించుకోవడం కూడా ఈ సమయంలో అనుకూలమే. విదేశాలకు వెళ్ళడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి కూడా చేయవచ్చు. కొత్త బట్టల్ని కూడా కొనుక్కోవచ్చు. ఏదైనా పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళవచ్చు. దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు కూడా చేసుకోవచ్చు. దైవ కార్యాలను నిర్వహించడం కూడా ఎలాంటి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు. మూడం సమయంలో బాలింతలు, గర్భిణులు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయడం అత్యంత శుభదాయకం. ఈ మూడం సమయంలో భక్తులందరూ కూడా శుభకార్యాలను చేయకపోవడం అనేది ఎంతో మంచిది. ప్రతి ఏటా మూడం అనేది వస్తూ ఉంటుంది. ఈ మూడం సమయంలో అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండి శుభకార్యాలను, గురుగ్రహం, శుక్రగ్రహం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ శుభకార్యాలను జరిపించుకోవడం అనేది కూడా ఎంతో మంచిది. ఓం తస్తు.